చెప్పినట్టే ఉన్నారు. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద రేంజ్లో మీరు అందరూ ఆదరించి ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే రిచ్ కిడ్ ఈ మూవీలో ఒక విభిన్నమైన పాత్ర చేశా. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అనిల్ అండ్ షఫీకి, మంజునాథ్ రెడ్డి ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇందులో ఫస్ట్ నన్ను షఫీ కలిసి అన్నాను, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్, ఇది బాగుంటుంది మీరు చేయాలి అని అనగానే నాకు ఏమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అంటాడు ఏంటి అన్నది నాకు విలేజ్ మేము ఎక్కడైతే చేసామో ఆ విలేజ్కి వెళ్ళేదాకా నాకు క్యారెక్టర్ ఏంటి అన్నది చెప్పలేదు. సో ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్ కమ్ టు డయాస్ ఇన్ షఫీ అండ్ అనిల్, ఇద్దరు డైరెక్టర్స్ని కూడా ఒకసారి ఇన్వైట్ చేస్తున్నా. వీళ్ళు ఇందాక ఏదో క్లాస్మేట్స్ అన్నారు, వీళ్ళు క్లాస్మేట్స్ కాదండి, గ్లాస్మేట్స్ వీళ్ళు. నో నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అనిల్ అండ్ షఫీ వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాని విలేజ్ నేటివిటీలో చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడే ఆవిడ చెప్పినట్టుగా విలేజ్ అట్మాస్ఫియర్ అంటే వెరీ డ్రైడ్ ప్లేస్ మనం ఇలా ఊహించుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్, ఊరు ఏది మనం వెళ్ళిన ఊరు పులివెందులు ఎంత పచ్చగా ఎంత గ్రీనరీతో ఉంది అన్నది మనం ఈ మూవీలో మీరు చూపించవచ్చు. షఫీ పుట్టింది కూడా అక్కడే, వీళ్ళిద్దరూ కూడా. అలాగే మంజునాథ్ రెడ్డి గారిది కూడా పులివెందులే. అంత బాగా డిజైన్ చేశారు సినిమాని. ప్లీజ్ మీరందరూ నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఎప్పుడు సినిమా కూడా లాంచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు థియేటర్కి వచ్చి ఈ చిన్న ప్రయత్నాన్ని పెద్ద విజయం చేసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని, అలాగే మంజునాథ్ రెడ్డి గారికి మరెన్నో సినిమాలు చేసే ఛాన్స్ని, అవకాశాలని నిర్మాతకు మీరు ఇస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పుడు సాంగ్ లాంచ్ చేస్తున్నారు, ప్లీజ్ అండ్ ఎవ్రీ వన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు షఫీ మాట్లాడతాడు. షఫీ అంటే అందరికీ తెలుసు. లేదు అనిల్ మాట్లాడాలి, ఎందుకంటే లేదు రవీందర్ అని వస్తారు, సర్పంచ్ క్యారెక్టర్ చేసిన వస్తారు. ఒక్కసారి అనిల్ మాట్లాడు. అలాగే సారీ బట్ నాట్ లీస్ట్ మన టెక్నీషియన్స్ అందరికీ, మూవీలో చేసిన వాళ్ళకి, ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి కూడా. సుమన్ శెట్టి చేశారు, చాలా మంచి ఆర్టిస్టులు అందరూ చేశారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మరి ఎన్నో చేయాలి. ఈ ఇయర్ అందరికీ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య. కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ఎవ్రీథింగ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ థ్యాంక్స్తోనే సరిపెడతారా? మధ్యాహ్నం తినడానికి భోజనాలు కూడా ఉన్నాయి, మీరు భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు. మీ వాయిస్తో ఏదైనా మంచి డైలాగ్ వినాలి అనే కోరిక ఉంటుంది కదా మీడియా వాళ్ళకి అండ్ వ్యూస్కి. యాక్చువల్గా డైలాగ్ చెప్పేవాడిని, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కలిసి సినిమా మీదే రివీల్ చేద్దామని వద్దని చెప్పారు. సో కాబట్టి మీరు థియేటర్లో చూడొచ్చు, మంచి డైలాగ్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్కన్నా కొంచెం విభిన్నంగా ఉండే క్యారెక్టర్ ఇది. కూడా పోయింది, వచ్చింది చూసారు, నా చేతిలో ఉంటే మైక్ వచ్చింది. సో మైక్ లేకుండానే డైలాగ్ కూడా ఏదో ఒకటి. మైక్ లేకుండా చెప్పమంటే చెప్తారు. ఓకే చెప్పండి, మైక్ లేకుండా. యాక్చువల్గా ఇందులో నేను చెప్పడానికి డైలాగ్స్ కన్నా విజువలైజేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూస్తే అది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.